కరోనా సంక్షోభం ద్వారా ఏర్పడిన ఆర్థిక ఒత్తిళ్లను తగ్గించేందుకు తగినంత నగదు లభ్యతకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. బ్యాంకులు ఉత్పత్తి రంగాలకు రుణాలిచ్చేందుకు వీలుగా వాటి వద్ద నగదు నిల్వలు పెంచేందుకు రివర్స్ రెపో రేటును 4% నుంచి 3.75% తగ్గిస్తున్నట్లు చెప్పారు. దీర్ఘకాలిక రెపో ఆపరేషన్స్ కు అంచెల వారీగా 50,000 కోట్ల రూపాయలు అందజేయనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. దీంతో పాటు నాబార్డ్, సిడ్బీ, నేషనల్ హౌసింగ్ బ్యాంకులకు 50,000 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్నప్పటికీ ఈ ఏడాది భారత్ వృద్ధి రేటు 1.9% ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసినట్లు చెప్పారు. ఇది G20 దేశాల కంటే అధికమన్నారు. In 2020, global economy is expected to plunge into the worst recession since the Great Depression, far worse than what had happened during the global financial crisis. The IMF's economic counselor has named it the Great Lockdown, estimating the cumulative loss to global GDP over 2020 and 21 at around $9 trillion, which is greater than the economies of Japan and Germany combined. India is among the handful of countries that is projected to cling on somewhat tenuously to positive growth at 1.9%. In fact, this is the highest growth rate among the G20 economies as estimated by the IMF. It has been decided to provide special refinance facilities for a total amount of rupees 50,000 crores to NABARD, SIDBI and NHB to enable them to meet sectoral credit needs. This will comprise of rupees 25,000 crore to NABARD for refinancing regional rural banks, that is RRBs and cooperative banks and microfinancial institutions. Rupees 15,000 crore will flow to SIDBI for on-lending and refinancing, and as you know, SIDBI refinance to scheduled commercial banks as well as to other financial entities, NBFCs, MFIs, etc., who sanction loans to the MSME segment of the economy. And NHB will be allotted rupees 10,000 crore for supporting housing finance companies, HFCs. ఆర్బీఐ తాజా నిర్ణయం వల్ల ద్రవ్య లభ్యత, బ్యాంకులకు రుణాలిచ్చే సామర్థ్యం పెరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ చర్యలు చిన్న వ్యాపారాలు, సూక్ష్మ, చిన్న మధ్య తరహా సంస్థలు, రైతులు, పేదలకు మేలు చేస్తాయన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. నాబార్డ్, సిడ్బీ, నేషనల్ హౌసింగ్ బ్యాంకు 50,000 కోట్ల ఆర్థిక సాయంతో పాటు రివర్స్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గొస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. కరోనా సంక్షోభం కారణంగా ఏర్పడిన మార్కెట్ పరిస్థితులను తట్టుకునేందుకు ఆర్బీఐ ప్రకటించిన రెండో ఉద్దీపన ప్యాకేజీని నిపుణులు, పారిశ్రామిక, బ్యాంకింగ్ వర్గాలు స్వాగతించాయి. నియంత్రణ, ద్రవ్య లభ్యత చర్యల ద్వారా ఆర్బీఐ మార్కెట్ వాస్తవ పరిస్థితిని గుర్తించినట్లయిందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ అన్నారు. దీర్ఘకాలిక రెపో ఆపరేషన్స్ బ్యాంకింగేతర సూక్ష్మ రుణదాతలకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. లాక్డౌన్ కారణంగా కొట్టుమిట్టాడుతున్న వ్యాపారులు, పారిశ్రామిక వర్గాలకు రుణ సాయం అందించేందుకు మార్కెట్లో నగదు లభ్యత పెంచేందుకు ఆర్బీఐ చర్యలు దోహదం చేస్తాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత రుణాలపై విధించిన మారటోరియానికి 90 రోజుల ఎన్పీఏ వర్తింపచేయకపోవడం, రివర్స్ రెపో రేటు తగ్గింపు వంటి చర్యలు ఖచ్చితంగా బ్యాంకింగ్ వ్యవస్థపై ఒత్తిడిని తగ్గిస్తాయని ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పేర్కొంది. నియంత్రణ చర్యల్లో భాగంగా మరిన్ని సడలింపులు ఇవ్వడంతో కోవిడ్ కారణంగా ఏర్పడిన పరిస్థితులను బ్యాంకులు సమర్థంగా ఎదుర్కొనేందుకు అవకాశం ఏర్పడిందని ఫిక్కీ అధ్యక్షురాలు సంగీతారెడ్డి అన్నారు.